నిజామాబాద్ జిల్లాలో బెట్టింగ్ భూతానికి మరో యువకుడు బలయ్యాడు. బెట్టింగ్ బానిసై 5 లక్షలకు పైగా డబ్బులు పోగొట్టుకున్నాడు. అప్పు తీర్చే దారి లేక బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఇటు బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ పై పోలీసులు నిఘా పెట్టారు. బెట్టింగ్ భూతానికి 2 ఏళ్లలో 7గురు బలవడం ఆందోళన కలిగిస్తోంది. బెట్టింగ్ యాప్ ఉచ్చులో పడి మరో యువకుడు మృతి చెందాడు. ఈ విజువల్లో కనిపిస్తున్న యువకుడి పేరు ఆకాష్. నిజామాబాద్ రూరల్ మండలం ఆకులకొండూరు స్వస్థలం. నిజామాబాద్లోని ఓ పెట్రోల్ బంక్లో పనిచేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. 2 ఏళ్లుగా సామాజిక మాధ్యమాల్లో బెట్టింగ్ ప్రకటనలు చూసి ప్రభావితమయ్యాడు. త్వరగా డబ్బులు సంపాదించాలనే ఆశతో యాప్లలో బెట్టింగ్ మొదలుపెట్టాడు. వాటికి బానిసై సుమారు 5 లక్షల రూపాయలకు పైగా బెట్టింగ్లో కోల్పోయాడు. చేసిన అప్పులు తీర్చే దారి లేక మార్చి 25న తీవ్ర మనస్తాపానికి గురై ఇంట్లో గడ్డి మందు తాగి ఆత్మహత్యా యత్నానికి ఒడిగట్టాడు. నిజామాబాద్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో 5 రోజులుగా మృత్యువుతో పోరాడిన ఆకాష్ తుది శ్వాస విడిచాడు. ఆకాష్ మృతితో ఆ కుటుంబం రోడ్డున పడింది. మృతుడికి భార్య, 6 నెలల కుమారుడు ఉన్నారు. ఒక్కగానొక్క కొడుకుని గారాబంగా పెంచామని బెట్టింగ్లో డబ్బులు పోగొట్టుకుని ఆత్మహత్య చేసుకున్నట్టు మృతుని తల్లి కన్నీటి పర్యంతమవుతోంది. బెట్టింగ్ జోలికి వెళ్లి తల్లిదండ్రులకు కడుపు కోత మిగల్చవద్దని గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు. చదువుకోని వాళ్ళు అలవాటు పడతలేరు, చదువుకున్న వాళ్ళే అలవాటు పడడం చాలా దురదృష్టకరం. ఈ యాప్కు ఈజీగా మనీ సంపాదించాలా అన్న ఆలోచనలో పోతారు, కానీ బెట్టింగ్ యాప్లో డబ్బు సంపాదించిన వాళ్ళు ఎవరైతే లేరు, ఇంతవరకైతే ఎవరు లేరు. దానివల్ల ఆశ చూపి ఒకసారి 2 సార్లు ఇవ్వడము, పెద్ద ఎత్తున పెట్టగానే తీసుకోవడమే తప్పితే బెట్టింగ్ యాప్ల వల్ల లాభపడ్డ వాళ్ళు ఒక్కరు కూడా లేరు. ఈ యాప్ వల్ల మొత్తం సమాజం మొత్తం ఖరాబ్ అవుతుంది. చిన్నప్పటి నుంచి ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్న కొడుకు కాబట్టి ఇప్పుడు చాలా దుఃఖ శోకంలో వాళ్ళు ఉన్నారు. మరి ఆ బాధను ఎవరు తీర్చలేరు. మరి ఇలాంటి బాధ ఏ తల్లిదండ్రులు రావద్దని కూడా కోరుకుంటున్నాం. నిజామాబాద్ జిల్లాలో బెట్టింగ్ భూతానికి బలవుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. 2 ఏళ్ల వ్యవధిలో సుమారు 7గురు బెట్టింగ్లో డబ్బులు పోగొట్టుకుని బలవన్ మరణానికి పాల్పడ్డారు. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలనే అత్యాశతో బెట్టింగ్ ఆడి లక్షల్లో అప్పులు చేసి తీర్చే మార్గం లేక చాలా మంది చనిపోతున్నారు. ఇటీవల కామారెడ్డి జిల్లా దేవునిపల్లికి చెందిన ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ సంజయ్ బెట్టింగ్లో 80 లక్షల రూపాయలు పోగొట్టుకున్నాడు. అప్పు తీర్చే మార్గం లేక ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నిజామాబాద్ జిల్లాలో ఒకే కుటుంబానికి చెందిన 3గురు బెట్టింగ్ భూతానికి బలయ్యారు. ఉమ్మడి జిల్లాలో ఇలా 2 ఏళ్ల వ్యవధిలో 7గురు మరణించారు. బెట్టింగ్లలో చదువుకుంటున్న యువకులు ఎక్కువ మొత్తంలో డబ్బులు కోల్పోయి ప్రాణాలు వదిలేస్తూ ఉండడంతో ఆ కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. ఆన్లైన్ బెట్టింగ్లపై పోలీసు శాఖ దృష్టి పెట్టింది. పాత కేసులను అధికారులు తిరగదోడుతున్నారు. బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసే వ్యక్తులను గుర్తించేందుకు సైబర్ మానిటరింగ్ మొదలుపెట్టినట్టు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ప్రకటించారు. ఆన్లైన్ బెట్టింగ్లను ప్రమోట్ చేసే వారి వివరాలివ్వాలంటూ పోలీసు శాఖ ప్రజలకు విజ్ఞప్తి చేస్తోంది. బెట్టింగ్ యాప్స్కి బానిసలయ్యి వాళ్ళ ఆస్తులన్నీ పోగొట్టుకుంటున్నారు. బెట్టింగ్ యాప్స్కి బానిసలయ్యి వాళ్ళ జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు. ఎటువంటి ఇన్ఫర్మేషన్ బెట్టింగ్ యాప్స్ గురించి మీకున్నా మాది కూడా నేను సోషల్ మీడియా టీంతో ఇప్పుడు వాళ్ళకి దిశానిర్దేశనం చేయడం జరుగుతోంది. మేము కూడా యాక్టివ్గా సైబర్ ప్యాట్రోలింగ్ చేస్తాం. ఎటువంటి బెట్టింగ్ యాప్స్ ఉన్నా వాడిని పట్టుకోవడం. సెకండ్ లెవెల్లో ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు కూడా ఎవరైనా బెట్టింగ్ యాప్స్కి ఆడుతున్నట్టు తెలిసినా ప్లీజ్ మాకు ఇంటిమేషన్ ఇవ్వండి. వీళ్ళ గో అండ్ ఫైండ్ దిస్. ఎవరైతే రన్ చేస్తున్నాడో వాళ్ళని పట్టుకుని వాళ్ళని ఆర్ ఎయిమ్ ఈస్ నాట్ కీ ఈ మన ఆడే వాళ్ళని ఎట్లా వాళ్ళకి ఎటువంటి వాళ్ళ మీద ఎటువంటి శిక్ష కానీ వాళ్ళ మీద ఎటువంటి క్రైమ్ చేయలేదు, కానీ దాంట్లో వ్యసనానికి లోనైపోతున్నారు. దాని నుంచి బయటికి తీసుకురావాలా. ఒక్క నిజామాబాద్లోనే కాదు, తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ రాక్షసి కోరలు చచ్చిందే. ఇప్పటికే 10ల సంఖ్యలో బెట్టింగ్ యాప్స్ కారణంగా ఎంతో మంచి భవిష్యత్తున్న యువకులు అర్ధాంతరంగా తనువు చాలించారు. ఇలాంటి ఘటనలు చూసైనా బెట్టింగ్ యాప్స్ జోలికి వెళ్లొద్దని పోలీసులు సూచిస్తున్నారు.